ఓకే, నిన్న క్లాసులో మనం ఓ లెక్కకు సంబంధించి వర్కింగ్ క్యాపిటల్ అలాగే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ దాని లెక్కకు సంబంధించి తయారు చేద్దామండి. ఓకే, రాసుకోండి. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ థర్డ్ వన్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ తయారు చేయాలి అంటే ముందు సోర్సు, అప్లికేషను, అప్లికేషను ముందు మనం వేయాలండి. ఇందులో సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ వచ్చి ఇష్యూ మనకి ఏం చెప్పాను మీకు, ముందు 2 స్టేజుల్లోవి రాసేయండి అన్నాను. ఇక్కడ చూడండి, మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ అలాగే డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. డిక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత వచ్చిందండి మనకి, మనం చేసాం కదా ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఫస్ట్ నిర్వహణ మూలధనంలో మార్పులు చూపు నివేదిక వేసాం కాబట్టి ఎంతండి 60,000 రూపాయలు వచ్చింది. అలాగే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ రెండవ స్టేట్మెంట్ వచ్చి 1,20,000 రూపాయలు మనకు రావడం జరిగింది. ఇక ఆస్తుల పట్టిని చూసినట్లయితే ఇష్యూ ఆఫ్ షేర్స్ వచ్చి మనకి 2,00,000 రూపాయలు మూలధన జారీ ద్వారా డబ్బులు అనేటటువంటిది వచ్చిందండి. ఇంకా ఉన్నాయి మనకి. ఇలాగే ఇక్కడ చూడండి, కొంత పార్ట్ సంబంధించి యంత్రాన్ని అమ్మేశాడు చూడండి, ఆ సేల్ ఆఫ్ మెషినరీ. మరి యంత్రాన్ని అమ్మితే మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా, ఆ అమ్మకంగా వచ్చిన డబ్బులు ఎంత ఉన్నాయండి, ఎంతకు అమ్మేశాడు వీడు, సోల్డ్ ఫర్ రూపీస్ 8,000, 8,000 రూపాయలకి యంత్రాన్ని అమ్మేశాడు. ఇక మనం పర్చేజ్ ఆఫ్ మెషినరీ అకౌంట్ వేసాం చూడండి, పర్చేజ్ ఆఫ్ మెషినరీ ఎంత వచ్చిందండి, పర్చేజ్ ఆఫ్ మెషినరీ వచ్చి మనకి 3,48,000 వచ్చింది. 3,48,000 ఇచ్చాడండి. ఇక నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ ల్యాండ్. మనకి చూడండి, ల్యాండ్ యొక్క విలువ పెరిగింది. పర్చేజ్ ఆఫ్ ల్యాండ్ వచ్చి ఎంత వచ్చిందండి మనకి 40,000 రూపాయలు రావడం జరిగింది. ఇంకేమున్నాయండి, మనం మిగతావన్నీ కూడా లెక్కలో ఆల్మోస్ట్ అన్నీ తీసేసుకున్నాం మనం. సో ఇక ఏ విధమైనటువంటి ఇన్ఫర్మేషను లేదండి, మనకి ఇక్కడ టాలీ అవ్వాలి. 6, 2, 8, 88, 2, 1, 3. సో 3,88,000. సో ఈ విధంగా మనం లెక్క అనేటటువంటిది ముగిస్తామన్నమాట అండి. ఇది లెక్క. మనం ఒకసారి చూసుకోండి, ఎక్కించుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక సమ్ రాసుకోండి. The following are the balance sheet of Veda Limited as on 31st March 2009 and 31st March 2010. వేదా కంపెనీ లిమిటెడ్కు సంబంధించి 31 మార్చి 2009 మరియు 31 మార్చి 2010 సంవత్సరానికి ఆస్తప్పుల పట్టీలు క్రింది విధంగా ఉన్నవి. అప్పులు 2009, 2010, లయబిలిటీస్ 2009 and 2010, అసెట్స్ 2009 and 2010.
రెండు అప్పులు రాసుకోండి. షేర్ క్యాపిటల్, షేర్ క్యాపిటల్ వాటా మూలధనం 1,60,000, 2,60,000, సారీ 20,000, 1,60,000, 2,20,000. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా 2,50,000, 5,00,000. రుణదాతలు క్రెడిటార్స్ 2,30,000, 1,80,000. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ చెల్లించవలసిన ఖర్చులు 6,000, 3,000. నెక్స్ట్ భవనాలపై తరుగుదల, భవనాలపై తరుగుదల డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్స్ 10,000, 11,000. ఆస్తులు రాసుకోండి. భవనాలు బిల్డింగ్స్ 1,40,000, 2,18,000. నెక్స్ట్ స్టాక్ సరుకు 3,00,000, 3,50,000. నెక్స్ట్ బ్యాంక్ 40,000, 80,000. రుణగ్రస్తులు 1,62,000, 2,54,000. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ప్రాథమిక ఖర్చులు 14,000, 12,000. టోటల్స్ 6,56,000, 9,14,000. 9,14,000. Additional information. During the year, a building was purchased earlier for rupees 14,000, bracket within brackets, depreciation written off rupees 1,000, close the bracket, was sold for rupees 1,200. 14,000 రూపాయలు విలువ చేసే భవనాలను 14,000 రూపాయలు విలువ చేసే భవనాలను ప్రస్తుత సంవత్సరంలో కొన్నవి బ్రాకెట్లో
తరుగుదల 1000 రూపాయలు, తరుగుదల 1000 రూపాయలు, బ్రాకెట్ మూసేయండి, 1200 రూపాయలకు అమ్మినారు. నెక్స్ట్, ఏ డివిడెంట్ ఆఫ్ రూపీస్ 40,000 has been paid డ్యూరింగ్ ద ఇయర్. ప్రస్తుత సంవత్సర కాలంలో 40,000 రూపాయలు డివిడెంటు చెల్లించినారు. ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయండి. ఓకే, మీరు మొట్టమొదటిగా నిధుల ప్రవాహ నివేదికలో మొట్టమొదటిది స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. ఇది నేను మీకు వారలుగా చెప్తానండి, రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ మూలధనంలో మార్పులు చూపే నివేదిక. వేసుకోండి వివరాలు. 2009, 2010 పెరుగుదల, తగ్గుదల. పర్టిక్యులర్స్ 2009, 2010 ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. మొత్తం 5 కాలమ్స్ వేసుకోండి. దాంట్లో మొట్టమొదటిగా హెడ్డింగ్ పెట్టండి కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తులు. ఇచ్చినటువంటి లెక్కలో మనకు ప్రస్తుత ఆస్తులు వచ్చి సరుకు, బ్యాంకు, డెటార్స్, ఆ 3 తీసుకోండి. ప్రస్తుత ఆస్తులు దాంట్లో మొట్టమొదటిది సరుకు. సరుకు చూడండి 3,50,000 ఇచ్చారు. అంటే ఇక్కడ 50,000 పెరిగింది కాబట్టి 50,000ని పెరుగుదలలో వేయండి. అలాగే నెక్స్ట్ నగదు. నగదు కూడా 40,000, 80,000 ఇచ్చారు. అంటే 40,000 పెరుగుదలలో చూపించండి. 40,000 పెరుగుదలలో చూపించండి. అలాగే నెక్స్ట్ రుణగ్రస్తులు. రుణగ్రస్తులు చూడండి 1,62,000, 2,54,000. అంటే 92,000 రూపాయలు పెరిగాయి. కాబట్టి దీన్ని కూడా మీరు పెరుగుదలలోనే చూపించండి. రుణగ్రస్తుల పెరుగుదల చూపించండి 92,000. అక్కడికి టోటల్ కరెంట్ అసెట్స్ 5,02,000, 6,84,000, 5,02,000 అండ్ 6,84,000. మళ్ళీ దాని క్రింద కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు. ప్రస్తుత అప్పులు, ప్రస్తుత అప్పులు. దీంట్లో చూడండి మనకి లెక్కలో ఇచ్చినటువంటి అంశాలు చూస్తే రాసుకోండి. క్రెడిటార్స్, రుణదాతలు. రుణదాతలు చూడండి 2,30,000, 1,80,000. అంటే ఇక్కడ రుణదాతలు తగ్గారు. అప్పు తగ్గితే మనం పెరుగుదలలో చూపించాలి. ఎంత? 50,000 పెరుగుదలలో వేయండి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, చెల్లించవలసిన వ్యయాలు 6,000, 3,000. ఇది కూడా తగ్గింది. తగ్గితే మనకు పెరుగుదలలో చూపించాలి. 3,000 పెరుగుదలలో వేయండి. ఇంకేమీ లేవండి. ప్రస్తుత అప్పులు టోటల్ చేయండి. 2,36,000, 1,83,000. 2,36,000, 1,83,000.
నెక్స్ట్ దాని క్రింద అది వచ్చిన దాన్ని టోటల్ కరెంట్ లయబిలిటీస్ ప్రస్తుత అప్పుల మొత్తము బి. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనం పైన ఏ మైనస్ బి. 2,66,000 5,01,000 2,66,000 5,01,000. దాని క్రింద నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ అంతా కూడా పెరుగుదల ఉంది కాబట్టి ఇంక్రీజ్ టోటలే వేయండి. 2,35,000 2,35,000 ఇక్కడ చూపించండి. దాని బ్రాకెట్లో అప్లికేషన్ అని రాయండి. ఇక వర్కింగ్ నోట్ పెట్టుకోండి. ముందు బిల్డింగ్స్ అకౌంట్ చూపిద్దాం. ఎందుకని ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ కావాలి అంటే ఖచ్చితంగా వాడు ఇచ్చినటువంటి ఏవైతే అడ్జస్ట్మెంట్ అకౌంట్స్ ఉన్నాయో అవి ఓపెన్ చేయాలని చెప్పాను. సో ఖచ్చితంగా ముందు బిల్డింగ్ అకౌంట్ ఓపెన్ చేయండి. ఎందుకంటే ఒకటే ఉంది స్థిరాస్తి ఇక్కడ, బిల్డింగ్స్ ఖాతా. ఈ బిల్డింగ్ అకౌంట్స్ వచ్చి మనకి చూడండి, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఇచ్చాడండి? బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చి 1,40,000 రూపాయలు ఇచ్చాడు. బై క్యాష్. ఇక్కడ ఏంటి? బిల్డింగ్ని అమ్మారండి. అమ్మితే మనకి సేల్ ఆఫ్ బిల్డింగ్ 1,200కి అమ్మాడు. ఇక బిల్డింగ్ అమ్మకంపై లాభమా నష్టమా అనేది మనం చూపించాలి. లాభం అయితే ఇక్కడ వేస్తామండి ఖాతాలో, నష్టమైతే ఇక్కడ చూపిస్తాము. మన లెక్కలో మనకు లాభం వచ్చింది కాబట్టి అక్కడ చూపించాము. ఇక్కడ నష్టం వస్తుంది. ఎందుకని? బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. చూడండి, 14,000 రూపాయలు విలువ చేసేటటువంటి ఒక భవనాన్ని దాని మీద తరుగుదల 1,000 రూపాయలు పోతే 13,000 ఉండాలి. ఈ 13,000 రూపాయలు విలువ చేసే భవనాన్ని ఎంతకు అమ్మాడు? 1,200 రూపాయలకి అమ్మాడు. మరి ఇది లాభమా నష్టమా? దీని మీద 1,000 రూపాయలు తరుగుదల పోతే 1,200కి అమ్మాడు. మనకి ఇది నష్టము, లాస్. ఎంతండి లాసు? 11,800. 11,800 నష్టానికి అమ్మాడు. ఓకేనా? బై డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ 1,000 రూపాయలు. డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ భవనాలపై ప్రావిజన్ అండి. డిప్రిషియేషన్ అని పెట్టండి చాలు. డిప్రిషియేషన్ 1,000 రూపాయలు. ఇంకేమున్నాయి? క్లోజింగ్ బ్యాలెన్స్. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్. బై బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత ఇచ్చాడు మనకి? 2,18,000 ఇచ్చారు. టోటల్ చేయండి. 2,32,000. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. టు క్యాష్ బ్రాకెట్లో పర్చేజ్, మళ్ళీ బ్రాకెట్లో ఇదంతా రఫ్ వర్కే అప్లికేషన్. ఇక్కడ క్యాష్ అమ్మాడు, అమ్మితే మనకి సోర్స్ అని రాసేసుకోండి. ఒక పని అయిపోతుంది. మన అకౌంట్లు తయారు చేసేటప్పుడు మనకి ఇంక ప్రాబ్లం ఉండదు. 92,000 వచ్చింది. ఎక్కించండి. ఓకే, నెక్స్ట్ డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ అకౌంట్. చూడండి, మనకి అప్పుల్లో ఇచ్చాడు. ఆ ప్రావిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్ అని ఆ అకౌంట్ ఓపెన్ చేద్దామండి. ప్రావిజన్స్ ఫర్ డిప్రిషియేషన్
ఆన్ బిల్డింగ్ అకౌంట్, ఆన్ బిల్డింగ్ అకౌంట్. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, అప్పుల వైపు ఇచ్చాడు కాబట్టి ఎంత ఇచ్చాడండి, నిల్వ 10,000 ఇచ్చాడు. అలాగే 2 మనకి ఆల్రెడీ ఇక్కడ బిల్డింగ్ అకౌంట్ వేసాము చూడండి, ఇందాక డిప్రిషియేషన్ వచ్చి బిల్డింగ్ అకౌంట్లో 1,000 వేసాము. అలాగే 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉందండి, 11,000 ముగింపు నెలవి ఇచ్చాడు. టోటల్గా 12,000 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇది బ్యాలెన్సింగ్ ఫిగరు 2,000. ఆ విధంగా చూపించాలండి. ఇంకా ఏ విధమైనటువంటి ఖాతాలు మీరు వేయనక్కర్లేదు, ఏ విధమైనటువంటి ఖాతాలు వేయక్కర్లేదు. ఓకే, ఒకవేళ ఇది ఇవ్వలేదనుకోండి, ఈ 1,000 రూపాయలే లాభ నష్టాల ఖాతాలో మనం చూపిస్తాం, సర్దుబాటు ఖాతాలో. ఇక రెండవ స్టేట్మెంటు హెడ్డింగ్ పెట్టుకోండి. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. దీనికోసం మనం తయారు చేసేది ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్కి సంబంధించి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఇచ్చాడండి మనకి లెక్కలో, బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చి 2,50,000, 2,50,000. ఇక ఇందులో 2 డిప్రిషియేషన్ 2,000 ఇందాక కట్టాం మనం. అలాగే 2 లాస్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్ వచ్చి 11,800కి అమ్మేయడం ద్వారా వచ్చినటువంటి నష్టము. అలాగే ఇక్కడ రిజర్వ్స్ ఉన్నాయండి లెక్కలో, రిజర్వ్స్ లేవు. అలాగే కృత్రిమ ఆస్తి ఉంది చూడండి, 2 ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, 2 కృత్రిమ ఆస్తుల రద్దు ఎంతండి, 14,000, 12,000 ఇచ్చాడు, అంటే 2,000 ఇక్కడ రద్దుగా మనం చూపించాలి. ఇంకేమున్నాయండి వ్యవహారాలు, ఇంకే విధమైన వ్యవహారాలు లెక్కలో లేవు. 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్, ముగింపు నెల ఎంత ఇచ్చాడు మనకి, 5 లక్షలు. సారీ, లెక్కలో డివిడెంట్ మింగేసాను చూడండి, ఇక్కడ 2 డివిడెంట్ అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు కదండి, అది మింగేసాం మనం. ఒక్కసారి 2 డివిడెంట్ 40,000 ఇచ్చాడు. ఇప్పుడు ముగింపు నెల రాయండి, 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్, అదే చూశాను అడ్జస్ట్మెంటు 40,000 ఇక్కడ వెయ్యాలండి, వ్యయం కింద మనం చూపించాలి. ఇప్పుడు 5 లక్షలు, సో 5,55,800 బై ఎఫ్ఎఫ్ఓ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చిన నిధి.
మనకి ఎంత వచ్చిందండి? 3,05,800. దీన్ని ఏం చేయాలి? మనం సోర్స్ కింద చూపించాలి. ఎక్కించండి. ఓకే, నెక్స్ట్ మనం తయారు చేసేది మూడో స్టేట్మెంటు ఏంటండి? సోర్సు అప్లికేషన్తో చేసేది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. దీంట్లో సోర్సు అప్లికేషన్ ముందుగా 2 స్టేట్మెంట్లో వచ్చే ముందు వేసేయమన్నాను. ఇక్కడ నెట్ ఇంక్రీజ్ వచ్చింది మనకి, అవునండి. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత వచ్చిందండి? నెట్ ఇంక్రీజు 2,35,000. అలాగే ఇక్కడ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ 3,05,800. మనం ఖాతా చూస్తే పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ ఎంత వచ్చింది? ఎంత పెట్టుకున్నామండి భవనాల్ని? 92,000. పర్చేజ్ ఆఫ్ బిల్డింగ్ 92,000. ఇక్కడ భవనాన్ని అమ్మారు, అమ్మితే ఎంత వచ్చింది మనకి? సేల్ ఆఫ్ బిల్డింగ్. లెక్క ఆటోమేటిక్గా మైండ్లో కొంత వచ్చేయాలండి. 1,200. ఇక్కడ నెక్స్ట్ చూడండి, డివిడెంట్ చెల్లించారు. ఒక 40,000 రూపాయలు విలువ చేసే డివిడెంట్ చెల్లించారండి. ఇక ఆస్తుల పట్టీలో మనకు అప్పుల వైపు మిగిలినటువంటి అంశం చూడండి, వాటాల జారీ ద్వారా మనకు డబ్బులు వచ్చాయి. ఇష్యూ ఆఫ్ షేర్ ఎంత వచ్చిందండి? అది 2,60,000, 2,20,000 అంటే 60,000 రూపాయలు ఇక్కడ మనకి రావడం జరిగింది. నెక్స్ట్ ఇక ఏమైనా ఉన్నాయండి మనకి సమస్యలు? ఇంకేమీ లేవు. చూద్దాము, ఒకవేళ టాలీ అయితే ఓకే, అవ్వకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి మళ్ళీ చూసుకోవాల్సి ఉంటుంది. 8, 2, 10, 5, 1, 6, 1, 7, 6, 3,67,000. సో ఇక్కడ 7,000, 9, 3, 12, 4, 16 అంతే కదండి. 16, 3,67,000. సో ఈ విధంగా మనం టాలీ చేయడం అనేటటువంటిది చేస్తామండి. ఇది ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి సంబంధించి ఇది ఒక ప్రో మోడల్ అండి. ఎక్కించండి. ఇక ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రాబ్లం చేద్దామండి. ఎక్కించుకోండి. రైండి. ప్రిపేర్ funds flow statement from the following details.
రాసుకోండి. ఈ క్రింది వివరాలు ఆధారంగా నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయండి. రాయండి. అప్పులు 2007 2008, ఆస్తులు 2007 2008. వాటా మూలధనం షేర్ క్యాపిటల్ 14 లక్షలు 17,40,000. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ రిజర్వులు మరియు మిగుళ్ళు 6,07,80,000. నెక్స్ట్ డిబెంచర్లు 8,80,000 8,80,000. నెక్స్ట్ డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ 80,000 72,000. వీటిని బ్రాకెట్లో పెట్టుకోండి. ఇవి ఆస్తుల వైపు చూపించబడేటటువంటి అంశం. అవి అక్కడ అప్పుల్లో ఇచ్చి బ్రాకెట్లో పెట్టారు ఎగ్జామినరు. ఓకే. నెక్స్ట్ సండ్రీ క్రెడిటార్స్ వివిధ రుణదాతలు 12 లక్షలు 12,80,000. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ డిప్రిషియేషన్ తరుగుదల కొరకు ఏర్పాటు 2,00,12,000. నెక్స్ట్ భూమి భవనాలు ఆస్తుల్లోకి రండి. భూమి భవనాలు 9,60,000 8,00,000. నెక్స్ట్ ప్లాంట్ 6,80,000. పేటెంట్స్ 40,000 36,000. నెక్స్ట్ స్టాక్ సరుకు 6,80,000. రుణగ్రస్తులు డెటార్స్ 4,07,40,000. ఓకే. నగదు క్యాష్ 16 లక్షలు 17,76,000. టోటల్స్ 42 లక్షలు. నెక్స్ట్ 47,20,000. అదర్ ఇన్ఫర్మేషన్ ఇతర సమాచారము. నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ప్రస్తుత సంవత్సర కాలంలో లాభము 4,00,000 రూపాయలు 4 lakhs. నెక్స్ట్ డివిడెంట్ పెయిడ్ రూపీస్
80,000 80,000. నెక్స్ట్ షేర్స్ ఇష్యూడ్ ఫర్ క్యాష్ 2 lakhs and for bonus 1,40,000. వాటాల జారీ నగదుకు 2 లక్షలు మరియు బోనస్ కొరకు 1,40,000 రూపాయలు. నెక్స్ట్ డిప్రిషియేషన్ చార్జ్డ్ ఫర్ ద ఇయర్. డిప్రిషియేషన్ చార్జ్డ్ ఫర్ ద ఇయర్ ప్రస్తుత సంవత్సరం కాలంలో తరుగుదలగా నమోదు చేసినది 32,000 రూపాయలు. నెక్స్ట్ పాయింట్, ఏ బిల్డింగ్ వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ 56,000 its cost and book value being 1,60,000 and 40,000 rupees. భవనాన్ని 56,000 రూపాయలకు అమ్మడం జరిగినది. భవనాల విలువను 56,000 రూపాయలకు అమ్మినారు. పుస్తకపు విలువ 40,000 రూపాయలు. ఓకే, దీనికి సంబంధించి స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ మీరు ట్రై చేయండి. రేపు చూద్దాం దీనికి సంబంధించి సొల్యూషను. ఓకే, థ్యాంక్ యూ.